ప్రియమైన విద్యుత్ వినియోగదారులకు నమస్కారం. ఈ రోజు మన దగ్గరికి విద్యుత్ వినియోగదారుల తరపున ముగ్గురు మిత్రులు వచ్చారు. వీరి గురించి మీకు చెప్పే ముందు వీరి గురించి వీరే పరిచయం చేసుకొని మనము చెప్పగానే వాళ్ళ సమస్య ఏ విధంగా పరిష్కారం అయింది, అసలు సమస్య ఏంటి అనేది మీ గురించి చెప్పండి సార్. నా పేరు వసంత్ మనోహర్. నేను దిల్షా డిపో ముందర ఉంటాను. మా ఇంట్లో టెలిఫోన్ పోల్ ఉండేది, దాంట్లో ఎప్పుడు మంటలు వస్తుండే. మేము పోలీస్ స్టేషన్ నోటీస్ తీసుకపోగానే ఆయన ఎందుకో వచ్చారు. అతను వచ్చి చూడంగానే ఆయన చూసి ఇమ్మీడియట్గా ఏడీకి డి గారు చెప్పారు. ఆ డి గారు ఏఈని పంపించారు. విత్ ఇన్ ఒక 3-4 అవర్స్ లోపల మొత్తం పోల్ మార్చేశారు. అంత కనెక్షన్స్ అన్ని కట్ చేసి అప్పటికప్పుడు డిస్కనెక్ట్ చేసి పోల్ మార్చి కొత్త కనెక్షన్ ఇచ్చారు. అది ఎన్నిసార్లు చెప్పినాము కాలేదు. పోలీస్ స్టాఫ్ వల్ల ఒక 3-4 అవర్స్ అయిపోయింది. చాలా కృతజ్ఞతలు మేము మాట. పేరు గురువు గారు చెప్పారు వసంత్ మనోహర్ చెప్పారు. వసంత్ మనోహర్ గారు దిల్సు నగర్. సార్ ఎవరు నాకు తెలియదు, కానీ అక్కడ జిరాక్స్ దగ్గర పోగానే వాళ్ళు టెన్షన్ ఉన్నారు. ఏందని కనుక్కొని వాళ్ళ సమస్యని అప్పటికప్పుడే, ఎందుకంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతే మా వాళ్ళు రారు అనే ఉద్దేశంతోనే ఏఈ ఏడి డి వాళ్ళు చెప్పగానే వచ్చారు. ట్రైన్ వచ్చింది, కరెంట్ కట్ చేశారు, పోల్ని తొలగించారు. కొత్త పోల్ వేశారు. ఏం బ్రదర్ నీ పేరు కొంచెం చెప్పు. నా పేరు వెంకటేష్. హైదరాబాద్లో మాకు కరెంట్ మీటర్ సార్ ఇచ్చారు. ఎన్నిసార్లు నుంచి పని కాలేదు. సార్ దగ్గర నుంచి వస్తే ఇమ్మటే 2 రోజుల మీటర్ కూడా శాంక్షన్ అయిపోయింది. సార్ ఇంకా పెద్ద ప్రశ్నలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. గురుగారు తమ చెప్పండి. సార్ నేను మార్గం రమేష్, కృష్ణలో ఉంటా. మేము మా కందుకూరులో పొలం ఉంది. అక్కడ పొలం గురించి, ట్రాన్స్ఫార్మర్ గురించి, కరెంట్ గురించి లేదు. సార్ దగ్గరికి వచ్చి సార్ ఇట్లా ఉంది ప్రాబ్లం, కొద్దిగా చేయాలి సార్ అని చెప్తే వెంబడే సార్ డి గారితో ఈ గారితో మాట్లాడేసి దాన్ని శాంక్షన్ చేయించాడు. సార్కు ఈ పని చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఆ భగవంతుడు సార్ని ఎప్పుడు ప్రమోషన్లతోటి ముంగడికి ఇంకా ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పి ఆ సత్యదేవుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే వినండి, నేను పవన్ కోటేశ్వరరావుగా మీ అందరికీ చరమాణి అవుతూ ఇంత ముందు ఇక శృతి మెత్తగా చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా మంచిగా వినేతతో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి శతకోటి వందనాలు, వాళ్ళకి కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు. కాకపోతే ఎవరైనా రైతులు కానీ విద్యుత్ వినియోగదారులకి కావాలని ఈ ఇబ్బంది పెట్టినా, కావాలని ఇంకా తార్కణం చేస్తూ ఇంకా ఎక్కువ రోజులు వాళ్ళ ఆపు చుట్టూ తిప్పుకునేటట్టు ఎవరు చేసినా ఖబర్దార్ అని తెలియజేస్తూ, నేను ఇంతకుముందు ఒక వ్యక్తిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ లో ఒక సభ్యుడిగా ఉన్నా కాబట్టి ఆ యొక్క మా ఆర్గనైజేషన్ ద్వారా ఇక నుంచి తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటే మాత్రం అధికారులు ఇబ్బందులు పాలవుతారు. దయచేసి అది కూడా ఎక్కువ మంది న్యాయంగా ధర్మంగా పనిచేసే వాళ్ళు 99 మంది ఉన్నారు. కానీ కేవలం ఒకే 1% తప్పుడు మార్గంలో, తప్పుడు పద్ధతిలో, తప్పుడు విధానంతో రైతులను ఇబ్బంది పెడుతున్న వారికి మాత్రం హెచ్చరిస్తూ, ఎందుకంటే ఇప్పుడు మా గౌరవ సీఎండి గారు అందరినీ ఏకీకృతం చేస్తూ పై స్థాయిలో ఉన్న అంత పెద్ద ఆఫీసర్ అయినా సరే గౌరవ సీఎండి గారు ముషర్రఫ్ అలీ ఫారూక్ సార్, నమస్తే సార్. సార్ గారు ఏం చేశారంటే మీలాంటి వాళ్ళకి మీకు చెరువు అవ్వాలని మమ్మల్ని అంటే గ్రౌండ్ లో ఉన్నటువంటి ఆర్టిజన్ సహోదరులు, లైన్ మెన్స్, లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్మెన్, సబ్ ఇంజనీరు, ఏడి అందరినీ కలిపే ప్రయత్నంలో మన దగ్గర బిఎం రెడ్డిలో ఒక మీటింగ్ పెట్టి దాదాపు 100 కొద్ది మంది వచ్చారు ఇంజనీర్లు. ఆ సార్ మాట్లాడి, ఆ సార్ యొక్క వాయిస్ కూడా వీడియో చూపిస్తాను. అంటే మేము మీకు ఏ విధంగా సర్వీస్ చేయాలి, మీతో ఏ విధంగా కలవాలి, ఒక సోదర భావం, సోదర గుణం, అంటే మీకు రాగానే భయప్రాంతం గురి చేయకుండా, ఎస్ మీరు వచ్చారండి, రాగానే మంచినీళ్ళు ఇచ్చారా లేదా, ఛాయ్ రాపించారా లేదా, అంటే మీరు రాగానే ఈ యొక్క మినిమం మీకు మర్యాదగా పూర్వకంగా నేను ఇట్లా చేయగలిగితే మీరు ముందు భరోసా వస్తుంది, టెన్షన్ తొలగిపోద్ది. మేము చేసే క్రమంలో డిలే అయినా కూడా ఎస్ నాకు పర్వాలేదు, ఇవాళ కాకైనా రేపైనా నా ప్రాబ్లం సాల్వ్ అయిందని నమ్మకం, భరోసా మీలో వస్తుందనే ఉద్దేశంతోనే మన గౌరవ సీఎండి గారు కూడా మంచి దృక్పథంతో అడుగులు వేస్తూ మమ్మల్ని దిశానిర్దేశం చూపిస్తూ మీకు అసలు ఎటువంటి ఇబ్బంది లేని విధంగా నిరంతర విద్యుత్తు రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ఇవ్వాలనే ఉద్దేశంతోనే యాజమాన్యం ఉంది గారు. కాబట్టి మేము కూడా మీకు అందరికీ విద్యుత్ వినియోగదారులకి నమస్కరిస్తున్నా. అయితే అకాల వర్షం వల్ల మై ఒపీనియన్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. ఆల్రెడీ చాలా పని చేశారు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు.
కొద్దిగా పీస్ఫుల్ ఉన్న టైంలో నేను కుర్చీగా వచ్చి మాట్లాడి సరే హాయ్ కూడా చెప్తాం అందరికని పనిచేస్తున్నందుకు నాతో ఆల్మోస్ట్ 15 months రాత్రి పగలు చాలా సాక్రిఫైసెస్ చేసి చాలా రెస్ట్ తీసుకొని ఫ్యామిలీస్ని వదులుకొని రకరకాల కష్టపడినా కూడా మీరందరూ నాతో పాటు ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్నందుకు మీ అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పడానికి ఎందుకంటే మనందరికీ తెలుసు ఎలక్ట్రిసిటీ కొంత లైఫ్ డిపెండెన్సీ ఉన్న ఒక ఎలిమెంట్గా మారిపోతుంది. గతంలో ఎయిర్ వాటర్ విండ్ అలా చెప్పేవారు. ఇప్పుడు దాంట్లో ఎలక్ట్రిసిటీ కూడా కాంపొనెంట్ అయిపోయింది. గతంలో నేను చిన్నప్పుడు మేబీ 20 years బ్యాక్ 25 years బ్యాక్ కరెంట్ పోయిందంటే నాకు ఓకే మర్చిపోయేవాళ్ళు జనాలు వస్తుంది ఏముంది అలానే అప్పుడు హ్యూమన్ బాడీ కూడా మన అలవాట్లు కూడా కొద్దిగా గట్టిగా ఉంటాం. మనం 40 degrees ఉన్నా కూడా సరే నార్మల్గా కొద్దిగా చెమటలు వచ్చేది, అది నార్మల్గా గడిచిపోయింది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. చిన్న పుట్టిన పిల్లల నుంచి టీనేజర్స్ నుంచి అందరూ కంప్లీట్లీ కరెంట్ మీద లైఫ్ డిపెండెన్సీ అయిపోయింది. ఇది ఒక ఎత్తు లైఫ్ స్టైల్ అలవాటు వల్ల ఇదొక ఎత్తు అయిపోతే, రెండోది మనకు డివైసెస్ మీద ఆధారపడడం కూడా పూర్తిగా అయిపోయింది. గతంలో వాషింగ్ మెషిన్లు కొన్ని ఇంట్లో ఉన్నాయి, టీవీ ఉన్నా కూడా ఒక 2-3 గంటలు చూసేవాళ్ళు. కంప్యూటర్స్ కొన్ని దగ్గర ఉంటే కొన్ని దగ్గర లేకుంటే, కంప్యూటర్ ఉన్నా కూడా దాని కింద ఒక పెద్ద డబ్బా యూపీఎస్ పెట్టుకొని వాడేవాళ్ళు. మొబైల్ ఫోన్ కూడా కొద్దిగా కొందరి దగ్గర ఉంటే కొందరి దగ్గర లేకపోతే నార్మల్ ఊరికే అప్పుడు ఉంటే ఒకరోజు ఛార్జ్ చేస్తే మర్చిపోతే వచ్చాయి. సో చేంజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, దానివల్ల ఎలక్ట్రిసిటీ మీద కామన్ కమ్యూనికేషన్ అభివృద్ధి అంటే మనం అనుకోవచ్చు అండ్ అప్పుడు ఇంత కష్టపడ్డాము, ఇప్పుడు కూడా ఇంత కష్టపడుతున్నాము, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నాము, అయినా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది. సో మనం సప్లై చేసేది ఒక మామూలు సర్వీస్ కాదు, ఇట్ ఈస్ ద మోస్ట్ లైఫ్ డిపెండెంట్ సర్వీస్ టుడే. ఎలా అంటే ఒక డాక్టర్కి ఒక మనిషికి ఎమర్జెన్సీ ఏదో ఒక హాస్పిటల్ రోజు ఒకటి, అప్పుడు డాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా పోలీస్ వాళ్ళు ఉన్నారు. సరే ఒక క్రైమ్ జరిగిందంటే అక్కడ ప్రివెన్షన్కి వెళ్తే ఓకే, ప్రివెంట్ చేయలేరు అనుకోండి, ఏదో సంఘటన జరిగింది, వెళ్ళి కొద్దిగా లాఠీచార్జ్ చేసి అందరినీ డిస్పర్స్ చేసేసి రేపటి రోజు వారం తర్వాతనో నెల తర్వాతనో ఎంక్వైరీ చేయొచ్చు. అదేవిధంగా నేను గతంలో జిహెచ్ఎంసీలో పనిచేశాను. జిహెచ్ఎంసీలో ఎలా ఉంటుందంటే, జిహెచ్ఎంసీ మెయిన్ టాస్క్ ఇస్ రోడ్ అండ్ సాలిడ్ వేస్ట్. అప్పుడు రోడ్లో గుంతలు చాలా పెద్ద సమస్య ఉంది. రోడ్డు మీద గుంతలు రావడం చాలా పెద్ద సమస్య. రోడ్డు మీద గుంత వచ్చిందంటే చాలా ఇబ్బంది అయింది. దాని తర్వాత వేరే టెక్నాలజీ వాడటం, ఇది వాడటం. ఇవాళ రేపు మీరు అట్లీస్ట్ మెయిన్ రోడ్స్లో గుంతలు మీకు కనిపించు. అదే ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే ఇంకోటి జిహెచ్ఎంసీలో రెండో సమస్య చెత్త. చెత్త ఏముందండి, మార్నింగ్ 7 గంటలకు లేవలేదు అనుకోండి, ఓ రోజు 10 గంటలు అయిపోయింది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఒకరోజు చెత్త తీయలేదు అనుకోండి, పూర్తిగా ఏమైంది, కొద్దిగా స్మెల్ వస్తుంది, కొద్దిగా న్యూసెన్స్ అనిపిస్తుంది. తీస్తే బాగుంటుంది, తీయలేదు కదా రేపు వస్తారు అని ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో వస్తుంది ఎలా ఉంటుంది? ఒక
ఒక్కటే నిమిషం, ఒక్క నిమిషం అయితే చాలు. పైన గాలి వస్తుందా, వర్షం వస్తుందా, నీళ్ళు వస్తుందా, ఎండ ఉందా, అది కూడా తెలియకుండా బతుకుతున్నారు జనాలు చాలా మంది. ఈరోజు నేను మీకు ఒక ఫ్రెండ్గా మాట్లాడతాను, ఒక సీఎండిగా మాట్లాడాను, సింపుల్గా క్లియర్గా మాట్లాడాను. సో నేను కూడా గతంలో ప్రైవేట్ కంపెనీలో చేశాను. ఐఎస్లో రాకముందు నేను కూడా ఒక ఇంజనీర్. చాలా మంది అది మర్చిపోతుంది. ఐఎమ్ ఆల్సో ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో రాకముందు ఐ యూస్ టు వర్క్ ఇన్ ఇంటెల్ అని ఒక కంపెనీ. ఇంటెల్ కంపెనీ ప్రతి కంప్యూటర్లో చిప్ ఉండేది, ఇంటెల్ ఉంటుంది. సో అవి అక్కడ నేను చిప్ డిజైనర్. సో అలాగే చాలా మంది ప్రైవేట్లో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు ఆ ఒక్క బాక్స్లోనే పనిచేస్తారు. అక్కడ ఒకటే టెంపరేచర్ ఉంటుంది, ఒకటే లైట్ ఉంటుంది, బయట ఏం జరుగుతుందో తెలియదు. జనాలు ఇప్పుడు ఏమవుతున్నారంటే ఇంట్లో కూడా అలానే కిటికీలు లేకుండా, దర్వాజాలు లేకుండా ఏసీ వేసుకొని ఒకటే టెంపరేచర్, ఇక్కడ ఒకటే టెంపరేచర్. సో వీళ్ళకు బయట ఏం జరుగుతుందో తెలియదు. ఈ మధ్యలో ఏమవుతుంది, పర్టికులర్గా ఈ సీజన్ రాగానే సాయంత్రం మంచిగా ఐపీఎల్ వేసుకొని బయట ఏం జరుగుతుందో తెలియకుండా ఐపీఎల్ చూస్తుంది. మొన్న 3 days బ్యాక్ సేమ్ సిచ్యువేషన్. సడన్లీ హెవీ విండ్ వచ్చింది, వర్షం రాలేదు, హెవీ విండ్ వచ్చింది. ఇప్పుడు 3 days బ్యాక్ వెంకన్నా మీకు ఫోన్ చేశాను. సడన్లీ ఫోన్, వర్షం కూడా పడలేదు, కరెంట్ ఎందుకు తీశాను? వాడు ఇంట్లో ఉన్నాడు, వాడికి గాలి వచ్చిందే తెలియదు, గాలితో జరిగిన డ్యామేజ్ తెలియదు. మీరేమో పాపం అక్కడికి వెళ్ళి గాలి వచ్చింది, ఇన్ని ఫీడర్లు ట్రిప్ అయినాయి, సగం మంది పోల్ల మీద ఉన్నారు, సగం మంది పోల్ల కింద నుంచి టార్చ్ కొడుతున్నారు. సో ఈ సమస్యలు అన్నీ వాళ్ళకు తెలియదు. సో ఏం చేయాలి మనం? గతంతో పోలిస్తే ఇప్పుడు సమాచారం ఎలా అయిపోయిందంటే, ఒక 20 సంవత్సరాల ముందు ఇంటికి న్యూస్ పేపర్ వచ్చింది. ఆ న్యూస్ పేపర్ తీసి చూస్తేనే సమాచారం వస్తుంది, అంతేనా? ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎంతమంది న్యూస్ పేపర్ చదివి బయటకు వచ్చారు? మొత్తానికి 10 మంది. మొత్తానికి 10 మంది. 1000 మందిలో ఒక 10 మంది అంటే 1%. మనం కూడా అదే సొసైటీ, మనం కూడా అదే కుటుంబాలు, మనం కూడా అదే లైఫ్ స్టైల్. సో జనాలు ఇప్పుడు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీయింగ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీయింగ్ వాట్ ఈస్ ఫెడ్ టు దెమ్. వాళ్ళ ఫోన్లో బై ఫోర్స్ ఏమొస్తుందో అదే నమ్ముతున్నారు. బయటికి వెళ్ళి ఇది చేయాల్సిన అవసరం లేదు. సో దీంతో ఏమవుతుందంటే సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలు చాలా ఎక్కువైతున్నాయి. పబ్లిక్ దాన్నే నమ్మేస్తున్నారు. ఏది కూడా ఎంక్వైరీ చేసి లోతుకెళ్ళి సరే ఇది ఇలా కూడా ఉండొచ్చు అనే ఓపిక ఎవరికి లేదు. ఫస్ట్ డే ఇష్యూ జరిగినప్పుడు మొదటి సమాచారం ఏంటి, అది నిజం అనుకుంటున్నారు. ఇప్పుడు మనం పోయిన సంవత్సరంలో చూస్తే చాలా విషయాలు జరిగింది దేశంలో. తిరుపతి లడ్డు నుంచి రకరకాల న్యూస్లు. ఫస్ట్ డే ఎవరు వచ్చి ముందు ఏం చెప్పాడో అదే 90% నిజం అనుకుంటున్నారు. ఆ ఫ్లోలో మనం కూడా ఒకసారి సఫర్ అయ్యాం. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ ఈ ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారంలో మనం కూడా బాగా సఫర్ అయ్యాం. దాని ప్రభావం సీఎండి నుంచి కింద అందరి మీద పడింది. అందుకే కొద్దిగా మనం కూడా ఇప్పుడు మన అప్రోచ్ కొద్దిగా మార్చుకోవాలి. గతంలో పని చేయడం ఒక్కటే ముఖ్యం. పని చేసేవాడు పని కనిపించేది, చూసేవాడు కూడా పని చేసేది ఎవరు అనేది చూసుకొని వాళ్ళ పని గుర్తించేవాళ్ళు. కానీ ఇప్పుడు
ఈ సోషల్ మీడియాలో ఈ హడావుడిలో మనం పని చేసినా కూడా పని చేపించినట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మనం కేవలం పని చేయడం ఒక ఎత్తు ఉంటే, రెండో ఎత్తు మనం చేసిన పని పబ్లిక్ లోకి చూపించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మన బాస్కి, కేవలం మన ఎస్సీ గారికి, ఏఈ గారికి, డిఈ గారికి వాళ్ళకి చెప్తే సరిపోదు. పబ్లిక్ దృష్టిలో, కామన్ పబ్లిక్ దృష్టిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే ఎవరు? పబ్లిక్ వ్యూలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే ఎవరు? అంతే. పబ్లిక్ దృష్టిలో ఆర్టిజన్ లైన్ మ్యాన్ ఈజ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. పబ్లిక్ కి టీఎస్పీడీసీఎల్ తెలియదు, ఏఈ తెలియదు, డిఈ తెలియదు, ఎస్సీ వరకు అయితే వాళ్ళు చూపించలేరు. సిఎండి అంటే అక్కడ ఎక్కడో కూర్చుంటారు, ఆయన మన అసలు సంబంధం లేదనేది పబ్లిక్ ఒపీనియన్. సో పబ్లిక్ కి ఉన్న ఫేస్ ఎవరంటే ఆర్టిజన్ లైన్. ఈ సంస్థలో సిఎండి ఎంత ఇంపార్టెంట్, ప్రతి ఆర్టిజన్, ప్రతి లైన్మెన్ కూడా అంతే ఇంపార్టెంట్. పబ్లిక్ ఒపీనియన్లో సిఎండి కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఆర్టిజన్ అండ్ లైన్మెన్. లైన్మెన్ అంటే కేవలం లైన్మెన్ కాదు, గవర్నమెంట్ కావచ్చు, బ్యాంక్ ఇన్స్పెక్టర్ కావచ్చు, జూనియర్ అంటే బల్క్గా లైన్మెన్ అని ఒక కామన్ పదం మనకి. అందుకే నేను చిన్న ఒక ఎగ్జాంపుల్గా మీ అందరికీ జాకెట్లు కూడా ఇచ్చాను. జాకెట్తో ఏమవుతుంది, అట్లీస్ట్ మీరు అక్కడ తిరుగుతారు, నలుగురు కనిపిస్తారు. నలుగురు కనిపిస్తే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమని, సరే మీరు ఉన్నారు, పక్క గల్లీలో ఏదో జరుగుతుంది, ఏదో చేస్తున్నారు. దాంతోపాటు అదనంగా ఇప్పుడు ఏం చేశాము, సబ్ డివిజన్కి ఒక వెహికల్ కూడా ఇచ్చింది, ఫ్యాన్సీ వెహికల్. ఈరోజు మార్నింగ్ అనుకున్నాము, దానికి ఎమర్జెన్సీ లైట్ కూడా పెట్టమని చెప్పారు. రెడ్, వైట్, బ్లూ, ఆ ఎమర్జెన్సీ లైట్ కూడా మనం ఎప్పుడు మన వెహికల్స్కి పెడతాం. సో నేను చెప్పేది ఏంటంటే, మనం పని చేయడం మాత్రమే మనకు తెలుసు, కానీ వేరేది కూడా మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో దయచేసి అందరూ ఎస్సీ నుంచి కింద వరకు అందరూ కమ్యూనిటీ మీటింగ్లు పెట్టి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కింద ఒక్కొక్క మనిషితోని డైరెక్ట్ 1-on-1 పెట్టుకోండి. బాబు, నీ ట్రాన్స్ఫార్మర్కి నువ్వు నంబర్ కమ్యూనికేట్. ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఏదైనా పోతే ఇమీడియట్లీ మీకు ఫోన్ రా. సార్ తెలియదు అన్నట్టు ఉంటుంది. ఏమవుతుంది, ఎవరైనా కన్స్యూమర్ ఫస్ట్ 10-15 minutes ఆగుతారు. దాని తర్వాత ఒక 1/2 hour తర్వాత కొద్దిగా అన్ఈజీ అవుతాడు. ఒక 1 hourకి ఫోన్లు చేయడం మొదలు పెడతాడు. అప్పుడు మీరు ఫోన్ ఆన్సర్ చేయలేదనుకోండి, 1-9-1-2 చేస్తాడు. ఒక 2 గంటల తర్వాత ఏం చేస్తాడు, ట్విట్టర్ ఓపెన్ చేస్తాడు. ట్విట్టర్ ఓపెన్ చేసి ఏం చేస్తాడు, అప్పుడు లైన్మెన్ నుంచి మొదలు పెట్టాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచే మొదలు పెడతాడు. ఫ్రీ కదా, అనానిమిటీ ఉన్నప్పుడు ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. సో ఆ సిచ్యువేషన్ అక్కడ నుంచి మీ చేతిలో నుంచి దాటి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు రెస్పాన్స్ కూడా వేరే ఉంటుంది. అందుకే మన మీకున్న ఏరియాలో, మీకున్న కనెక్షన్లలో మీరు ఏ విధంగా అనుకుంటారు, రెగ్యులర్లీ మీటింగ్సా, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్సా, లేదా కమర్షియల్ ఉంటే వాళ్ళ గ్రూప్సా, ఒక్కొక్క కనీసం ఒక్క డిటిఆర్ కింద ఒక మనిషి మనం తయారు చేసుకోవాలి. డిటిఆర్ పైన ఉంటే నన్ను ఫోన్ చేయాలి. ప్రతి డిటిఆర్ కింద ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటాడా, ఉంటాడు కదా. రిటైర్డ్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ అంటే కొద్దిగా అభిమానం, ప్రేమ ఉంటుంది కదా, ఆయన పట్టుకోండి. ప్రతి అతను ఏదో ఒక రోజు పెద్ద లీడర్ అని అవ్వాలని అనుకుంటాడు కదా, అతన్ని పట్టుకోండి. ఈ యంగ్స్టర్స్ యూత్ ఉంటారు, ఇప్పుడే ఇంజనీరింగ్ అయింది, జాబ్ ఇంకా రాలేదు,
ఫుల్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళని పట్టుకోండి. సో వాట్ ఎవర్ పాసిబుల్, వేరెవర్ పాసిబుల్ వీళ్ళందరినీ పట్టుకోండి. సో దీంతో ఏమవుతుందంటే పబ్లిక్లో మన గురించి ఆలోచన కానీ, అప్రోచ్ కానీ, అప్రిసియేషన్ కానీ చాలా పెరుగుతుంది. ఇవన్నీ ఈ సంవత్సరం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇంతకుముందు 2-3 చెప్పారు మాట్లాడుతున్నారు. లాస్ట్ 4-5 yearsలో ప్రతి సంవత్సరం ఒక 300 నుంచి 350 కోట్లు మాత్రమే నెట్వర్క్ మీద ఖర్చు పెట్టాం సంవత్సరానికి. ఈసారి మనం 1300 నుంచి 1400 కోట్లు ఖర్చు పెట్టాం. నేను ఆ శాంక్షన్స్ ఇవ్వకుండా మీ దగ్గర వచ్చి మళ్ళీ మాట్లాడితే మీరు నా మీద నమ్ముతారు. మాకు ఇది లేదు, మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు అది లేదు, దానిపైన ఇది ఎలా చేయాలి. అలా కాకుండా ఫస్ట్ నా పని కానీ, మా సీనియర్ల పని కానీ వాళ్ళందరూ చేశారు. ఎస్టిమేట్లు తయారు చేశారు, శాంక్షన్లు ఇచ్చారు, టెండర్లు పూర్తి చేశారు. అన్ని కావాల్సిన ప్రతి మెటీరియల్ విశాలంగా, విపరీతంగా సంవత్సరం కావాల్సిన మెటీరియల్ మొత్తం వర్క్ ఆర్డర్లు ఇచ్చేసి పెట్టారు. ప్రతి సంవత్సరం కొన్ని డజన్లలో పీటీఆర్లు కొనేవాళ్ళు. డజన్లలో అంటే 30, 40, 50, 60 లెస్ దెన్ ప్రతి సంవత్సరం. ఈసారి ఈ పార్టీకి మనం ఎస్పీడీసీలో దాదాపు 800 పీటీఆర్లు అప్డేట్ చేశారు. 800 పీటీఆర్, ఒక్కొక్క పీటీఆర్ ₹1,00,00,000 పైన ఉంటుంది. అంటే పీటీఆర్లో మనం మార్చాలి. ప్లస్ ఇప్పుడు ప్రతి నెల నాకు 200 పీటీఆర్లు రాబోతుంది. నెక్స్ట్ 2-3 months 200 పీటీఆర్లు ప్రతి నెల వరకు డెలివరీ షెడ్యూల్ ఉంది. ఇది గతంలో ఎప్పుడు చేయలేదు. నేను ఇంకేదో గొప్పగా చెప్పడం కాదు, కావాలంటే మీరే వచ్చే ఏర్పాటు చూసుకోండి. అదేవిధంగా డిటిఆర్ల పరిస్థితి 19,000 డిటిఆర్లు లాస్ట్ సమ్మర్కి ఈ సమ్మర్ వరకు మనం చార్జ్ చేసుకున్నాం. 19,000 డిటిఆర్ గతంలో ఎప్పుడు ఇవ్వలేదు. అదేవిధంగా ఇంకొక 10,000 డిటిఆర్లు డెలివరీ షెడ్యూల్లో ఉండేది నెక్స్ట్ 3-4 months. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇవన్నీ ఇచ్చి మేము మీ చేతులని స్ట్రెంథెన్ చేస్తున్నాం. ఇవన్నీ మీ చేతిలో వచ్చాక ఉండాక మీకు సమస్యలు చక్కగా తగ్గిపోతాయి. గతంలో ఇదే సంవత్సరంలో ఇదే నెలలో ఇదే రోజు లాస్ట్ ఇయర్లో ఇలా కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉండేది. అసలు ఊహించుకునే వాళ్ళు ఇలా కూర్చొని ప్రశాంతంగా ఒక రోజు మొత్తం కూర్చొని మాట్లాడారు. వాజ్ ఇట్ పాసిబుల్? పబ్లిక్ వచ్చి ఇక్కడ కొట్టేవాళ్ళం ఆ పరిస్థితి ఉండేది. కానీ అంత నెట్వర్క్ ఎన్హాన్స్ చేసుకున్నాం కాబట్టి మనకు కూడా చాలా వరకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నమ్మకం వచ్చింది. దాంతోపాటు సమస్యలు కూడా చాలా తగ్గిపోయాయి. ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో మీకు ఒక చోట ఒక రోజులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారంలో ఒక లైబ్రరీకి 100 కంప్లైంట్స్ వచ్చినాయి గతంలో. ఇప్పుడు పూర్తిగా 0 అవ్వవు, 20 నుంచి 30 వరకు రావచ్చు. అవునా కాదు చెప్పండి, రైట్? చాలా తగ్గింది, సగంకైనా తగ్గింది. కానీ ఇప్పుడు మీకు ఒక్కొక్క కంప్లైంట్ అటెండ్ అవ్వడానికి ఎక్కువ సమయం ఉంది, కన్స్యూమర్తో మాట్లాడడానికి కూడా సమయం ఉంది. సో దయచేసి మీరు ఈ సమయంని ఆ విధంగా వాడాలి. ఇంతకుముందు చెప్పాను, ఎలక్ట్రిసిటీ ఒక ఎసెన్షియల్ సర్వీస్. 24 గంటల్లో 24 గంటలు పవర్ ఇస్తే మిమ్మల్ని ఎవరు గుర్తు చేయరు, అవునా కదా? 5 నిమిషాలు కరెంట్ పోయినప్పుడే మీరు గుర్తుకొస్తుంది. అంటే అన్ఫార్చునేట్లీ ఎలా అంటే, మనం ఎంత కష్టపడ్డా కూడా మనం మంచిగా ఉన్న సమయంలోనే మనం మాట్లాడుకోవాలి. నేను మీకు అభినందనలు తెలియజేయాలి, అదేవిధంగా మీరు కూడా పబ్లిక్లో వెళ్ళి మనం చేసిన పని పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయాలి. సో ముఖ్య అజెండా ఏంటంటే, ఈరోజు మనం కష్టపడ్డాం, మనం నెట్వర్క్ ఎన్హాన్స్ చేసాం, సిస్టమ్ ఇంప్రూవ్ చేసాం. రాబోయే రోజుల్లో ఇంకా సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాము. ఈ మెసేజ్ అనేది ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి మనిషికి వెళ్ళాలి.
కాదు, పోయినసారిలా కాదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ అప్రోచ్ మారింది, వాళ్ళ తీరు మారింది. గతంలో కన్నా చాలా ఫాస్ట్గా వాళ్ళు రెస్పాండ్ చేస్తున్నారు అనేది పబ్లిక్లో ఒక సెంటిమెంట్ రావాలి. మనం ఎలా పేరు తెచ్చుకోవాలంటే రాబోయే రోజుల్లో మన మీద క్రిటిసైజ్ చేయాలంటే కూడా జనాలు భయపడాలి. పబ్లిక్లో ఎంత మంచి పేరు తీసుకురావాలంటే ఎవరు ఏదైనా మన మీద నెగిటివ్ చెప్పినా కూడా పబ్లిక్ వాళ్ళని కాదు మమ్మల్ని అన్నట్టు మనం ఒక సిచ్యువేషన్ తీసుకోవాలి. సో దయచేసి యూ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్. పబ్లిక్లో ఉండండి, వాళ్ళతో మాట్లాడండి. మనం ఎలా పేరు తెచ్చుకోవాలంటే రాబోయే రోజుల్లో మన మీద క్రిటిసైజ్ చేయాలంటే కూడా జనాలు భయపడాలి. పబ్లిక్లో ఎంత మంచి పేరు తీసుకురావాలంటే ఎవరు ఏదైనా మన మీద నెగిటివ్ చెప్పినా కూడా పబ్లిక్ వాళ్ళని కాదు మమ్మల్ని అన్నట్టు మనం ఒక సిచ్యువేషన్ తీసుకోవాలి. సో దయచేసి యూ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్. పబ్లిక్లో ఉండండి, వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే పబ్లిక్ ఎందుకంటే మనకి ఇంపార్టెంట్. ఇతర డిపార్ట్మెంట్ లాగా మన జీతం గవర్నమెంట్ పే చేయదు. వీ డోంట్ డ్రా అవర్ శాలరీ ఫ్రమ్ ట్రెజరీ, వీ డ్రా అవర్ శాలరీ ఫ్రమ్ మీరు చేసే కలెక్షన్స్ నుంచి మీకు డబ్బులు వస్తాయి. ప్రభుత్వ ఖజానా నుంచి మనకు డబ్బులు రావు. అంటే మన కన్స్యూమర్ డైరెక్ట్లీ మన బాస్. కన్స్యూమర్ మనకు పే చేస్తే తప్ప మనకు జీతం రాదు. అదేవిధంగా ఇప్పుడు దేశంలో ఒక పెద్ద డిస్కషన్ ఉంది. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎస్ఎన్ఎల్ కలిసి బిఎస్ఎన్ఎల్ నచ్చలేదు అనుకోండి, నేనేం చేయొచ్చు? ఏదో ఎయిర్టెల్లో, ఐడియాలో, ఏదో జియో, వియో సంథింగ్ నాకు ఆప్షన్స్ ఉన్నాయి. అదే కరెంట్ ఎస్పీడీసీఎల్ సర్వీస్ నాకు నచ్చలేదండి. అప్పుడు కన్స్యూమర్ ఏం చేయాలి? సోలార్ ఆప్షన్ లేదు, ఆప్షన్ లేదు సార్. సోలార్ సార్, ఇది సోలార్ సోలార్ కరెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆప్షన్ లేదు. లేదు, కానీ మనం ఇలానే కంటిన్యూ అయితే అంతే. ఇప్పటికైతే ఆప్షన్ లేదు. వాళ్ళు మంచిదో చెడ్డరో మనతోనే ఉన్నారు. కానీ రాబోయే రోజులు అలా లేవు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇఫ్ యూ డోంట్ పర్ఫార్మ్, ఇండివిజువల్ గా మీరు పర్ఫార్మ్ చేయకపోతే ఇండివిజువల్ పక్కకి వెళ్ళాలి. అదే ఒక సంస్థగా మనం పర్ఫార్మ్ చేయకపోతే రాబోయే రోజుల్లో అవునా కదా? నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందా చెప్పండి. ఎనీథింగ్ రాంగ్ ఇన్ వాట్ ఐఎమ్ సేయింగ్? సో ప్లీజ్ అండర్స్టాండ్, ఫార్చునేట్లీ టుడే వీఆర్ మోనోపోలీ ఇన్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్ లో మనం తప్ప ఇంకా ఎవరు లేరు. కానీ ఈ బిజినెస్ లో వేరే వాళ్ళు కూడా దిగడానికి సిద్ధంగా ఉంటారు, నార్మలీ ఉంటారు. కానీ ఈ టైంలో మనం మన సర్వీస్ని పెంచుకోవాలి. అంటే ఎస్పీడీసీఎల్ వేరే దేశంలో ఉన్న డిస్కౌంట్స్తో పోలిస్తే, మన చుట్టుపక్కల ఉన్న డిస్కౌంట్స్ పోలిస్తే ఎస్పీడీసీఎల్ ఇస్ 1000 times better than everything. Undoubtedly 1000 times better than any other organization in the country. కానీ మన మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? మన దగ్గర హైదరాబాద్ ఏదో రూరల్ డిస్కౌంట్, అక్కడ డిస్కౌంట్ ఉన్నారు కాబట్టి మనం కంపేర్ చేయకూడదు. వాళ్ళ గురించి ఆలోచించాలి. We should only compete with the best in the world. ఒక ఢిల్లీలో ఎలా ఉంది, ఒక బాంబేలో ఎలా ఉంది, ఒక లండన్లో ఎలా ఉంది, మనం ఎప్పుడు కూడా అక్కడ ఆలోచించాలి. ఏదో మేము వాళ్ళకైనా మంచిగా ఉన్నాము, వీళ్ళకైనా మంచిగా ఉన్నాము. అది ఎలా ఉంటుందంటే ఇండియా జింబాబ్వే మ్యాచ్
ఇండియా బంగ్లాదేశ్ అలా పోటీ చూడకూడదు, అలా ఆలోచించకూడదు. యూ షుడ్ ఆల్వేస్ కంపీట్ విత్ ది. మీరు చెప్తారు కదా మీ పిల్లలకు సెకండ్ ఎందుకు వచ్చినావు, థర్డ్ ఎందుకు వచ్చినావు, మీ పిల్లలు ఏం చెప్తారు? 50 మంది ఉన్నారు డాడీ, 50 మంది ఉన్నారు, దాంట్లో నేను థర్డ్ వచ్చినా, నా కింద ఒక 45 మంది ఉన్నారు, అది చూడరా అంటారు. కానీ మీరేమంటారు? ఫస్ట్ ఎందుకు రాలేదు, సెకండ్ ఎందుకు రాలేదు? So when we inculcate such competitive spirit in our children, why should we not have competitive spirit amongst ourselves? So దయచేసి అందరూ కూడా కొద్దిగా ఈ విషయం గురించి ఆలోచించడమే కాదు, ఇప్పుడు పబ్లిక్లోకి దిగిపో. నెక్స్ట్ 2 months మనకు చాలా క్రూషియల్. అంటే సరే బిల్డింగ్ సమ్మర్ కోసం పెట్టారా అని కొందరు అనుకోవచ్చు. మై క్వశ్చన్ ఈజ్ ఎస్ ఆల్సో, నో ఆల్సో. ఎందుకంటే ఈ సమ్మర్ మనకు నార్మల్ బాగానే గడిచిపోతుంది. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మనం మంచిగా చేస్తున్నాను, మీరందరూ బాగా పనిచేస్తున్నారు, నాకు మీ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే సమ్మర్ ఐఎమ్ షూర్ వీ విల్ పాస్ విత్ ఫ్లైయింగ్ కలర్స్. అట్ ద సేమ్ టైం కొద్దిగా వరి కూడా ఉంది. ఏది? ఇప్పుడు మన వ్యవస్థలో దాదాపుగా 10,000 మంది సిబ్బంది ఉన్నారు. ఎస్పీడీసీ 10,000 మంది సిబ్బంది ఉన్నారు. దాంట్లో 9,999 చెప్పన్నా 9,999 చాలా మంచిగా పనిచేస్తారు. కానీ ఒక్కడ ఎవరైనా ఏ ఒక్క రోజు కూడా నిర్లక్ష్యంతో, ఏదైనా నెగ్లిజెన్స్, ఏదైనా గడబడి చేసినా, లేట్ చేసినా, డిలే చేసినా, అండ్ ఒక్కరికి ఏం కాదు. యాజ్ అన్ ఆర్గనైజేషన్ all 10,000 will be blamed. As a CMD I will be blamed. As every member, everybody will be blamed. So నా భయం ఏంటంటే ఓవరాల్ గా సమ్మర్ కి మనం చాలా ప్రిపేర్డ్ ఉన్నాము. 99% ఆఫ్ మై స్టాఫ్ ఈజ్ వర్కింగ్ ఎక్స్ట్రాడినరీ. ఓన్లీ కన్సర్న్ దట్ 1% వల్ల ఇంత కష్టపడుతున్న వాళ్ళకి రేపు చెడ్డ పేరు వస్తే మంచిది కాదని నాకు ఫీలింగ్. సో దయచేసి ఈరోజు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 100% ప్రతి మనిషి ప్రతి స్థాయిలో అలర్ట్గా ఉండి అప్ఫ్రంట్గా ఉండి సమస్యలను డీల్ చేయాల్సిన అవసరం. లాస్ట్ టైం ప్రతి సెక్షన్లో ప్రతిరోజు ఎక్కడైనా ఒక చోట ఏదో ఒక సబ్స్టేషన్ దగ్గర రైతులు వచ్చి ధర్నా చేయడము, రైతులు వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేయడం చాలా కామన్. నేను చాలా మందిని అడిగాను, ఏంటంటే సార్ అది అలాగే ఉంటుంది, ప్రతి సంవత్సరం అలాగే వచ్చి చేస్తాను. కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఈసారి ఒక్క సిచ్యువేషన్ కూడా రాలేదు. కొన్ని అని కాదు, ఒక్క సిచ్యువేషన్ కూడా రాలేదు. రైతులు వచ్చి సబ్స్టేషన్ దగ్గర ముట్టడి చేయడము లేదా ధర్నా చేయడం ఒక్క సిచ్యువేషన్ కూడా రాలేదు. అంటే జస్ట్ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ దట్ అవర్ పోలీస్ హ్యావ్ హ్యాడ్. ఏ ఒక్క సబ్స్టేషన్లో ఏ ఒక్క పీటీఆర్ కూడా ఏ ఒక్క రోజు కూడా ఓవర్లోడ్ కాలేదు. వాళ్ళు కూడా సగం డిస్కౌంట్ రూరల్ ఉంది, సగం డిస్కౌంట్ అర్బన్ ఉంది. మన కొలీగ్స్ అంతా మంచిగా పనిచేసినప్పుడు ఇప్పుడు టర్న్ ఎవరిది? ఇప్పుడు టర్న్ ఎవరిది? అర్బన్. ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంది? బాధ్యత ఎవరి మీద ఉంది? పట్టుకున్నారు అందరూ మన పైన సార్. ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంది? మన పైననే. 2 months. అది మళ్ళీ చెప్తున్నా, 99% మీలో పక్క పనిచేస్తున్నారు, మంచిగా పనిచేస్తున్నారు, వాళ్ళతో సమస్య లేదు. కానీ 1% మాత్రం ఇది. అందుకే నేను ఈసారి చాలా క్లియర్గా ఉన్నా. ఏంటి, గాలి వచ్చినా వర్షం వచ్చినా అది
అదే రోజు రాత్రి రిస్టోర్ చేయాల్సి. నేనే ఫీల్డ్లో వచ్చి నిలబడి, నేను కూడా ఇంటికి వెళ్ళాను, మీరు కూడా వెళ్ళారు. అండ్ కొంతమంది ఓఎన్ఎం స్టాఫ్ చెప్తున్నారు, సార్ మీరు వచ్చారు కాబట్టి మా ఎస్సీ గారు కూడా వచ్చారు, లేకుంటే ఎస్సీ గారు వచ్చింది కదా. సో ఇప్పుడు ఏంటంటే all of us have to understand that we are one family. We are one family. ఆయన నిర్లక్ష్యం వల్ల ఆయన నిర్లక్ష్యం అయినా మాట పడింది అందరి మీద పడింది. అండ్ లాస్ట్ ఇయర్ లాగా ఈసారి సస్పెన్షన్, డిసిప్లినరీ యాక్షన్, షోకాజ్ నోటీసులు అవన్నీ వద్దు ఈసారి. అవునా? Let us have a good work environment. లాస్ట్ టైం భయపడి తిట్టి వద్దు. ఈసారి మనం మంచిగా ప్లాన్ చేసుకున్నాం, చాలా జాగ్రత్తగా ఉన్నాం, అలర్ట్ ఉన్నాం, అదే విధంగా కొనసాగుతాం. అంత ఉంది మీ దగ్గర, కావాల్సిన ప్రతి మెటీరియల్ ఉంది, అందరూ ఫీల్డ్లో ఉన్నారు, మీకు అవసరాలు ఉన్నాయి. కాబట్టి 7 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ప్రమోషన్లు కూడా అందరికి ఇచ్చారు. జేఎల్ఎం నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు 7 సంవత్సరాల్లో లేని ప్రమోషన్లు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు కావాల్సిన అన్ని కూడా మేము చూసుకుంటున్నాం. ఒకటే మేజర్ సమస్య పెండింగ్ ఉంది, మన ఆర్టిజన్ల గురించి. ఆ సమస్య కూడా మేము గవర్నమెంట్తో చర్చిస్తున్నాం. దాని మీద కూడా మేము ఒక ప్రయారిటీ పెట్టి దాని మీద కూడా ఒక ఫేవరబుల్ అవుట్కమ్ తీసుకున్నాడని కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే లైన్మెన్ టు సి వరకు అందరికీ బెనిఫిట్ చేయడం జరిగింది, కానీ మిగిలిపోయింది ఇప్పుడు ఆర్టిజన్ మాత్రమే. సో డోంట్ వరీ, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ ఆల్సో. ఒకటే మేజర్ సమస్య పెండింగ్ ఉంది, మన ఆర్టిజన్ల గురించి. ఆ సమస్య కూడా మేము గవర్నమెంట్తో చర్చిస్తున్నాం. దాని మీద కూడా మేము ఒక ప్రయారిటీ పెట్టి దాని మీద కూడా ఒక ఫేవరబుల్ అవుట్కమ్ తీసుకున్నాడని కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే లైన్మెన్ టు సి వరకు అందరికీ బెనిఫిట్ చేయడం జరిగింది, కానీ మిగిలిపోయింది ఇప్పుడు ఆర్టిజన్ మాత్రమే. సో డోంట్ వరీ, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ ఆల్సో. సో నేను ఇంతకుముందు ఒక మాట అన్నాను, వీ ఆర్ వన్ ఫ్యామిలీ. అది ఎందుకు చెప్పానంటే కేవలం ఇలా గాలి కాదు. మన డిపార్ట్మెంట్లో ఏ మెడికల్ రిక్వైర్మెంట్ వచ్చినా, ఏ కంపాషనెట్ వచ్చినా, ఏ హెచ్ఆర్ ఇష్యూ వచ్చినా, ఎవరికైనా లాంగ్ లీవ్ కావాలన్నా కూడా నా ఆఫీస్లో హైయెస్ట్ ప్రయారిటీ సేమ్ నా దగ్గర వచ్చిన మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు నేను క్లియర్ చేసి పంపిస్తాను. అదేవిధంగా చాలా మంది డెప్యుటేషన్లు అడిగిన, ఫ్యామిలీ ఇష్యూస్ అడిగిన, వీఆర్ టేకింగ్ ఇట్ ఆన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. బికాస్ జస్ట్ టు టెల్ యూ దట్ వీ కేర్ అబౌట్. సీనియర్ మేనేజ్మెంట్ మీతో నిలబడి ఉంది, మీ వెనుకలు ఉంది, మీ గురించి సీనియర్ మేనేజ్మెంట్ చాలా సీరియస్గా ఉంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఒక పాజిటివ్ వర్క్ ఎన్వైరన్మెంట్ మనం తీసుకొచ్చాము. కింద నుంచి పై వరకు అందరు బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇదే విధంగా మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు మై ఎంటైర్ ఆఫీసర్స్ ఫ్రమ్ డైరెక్టర్, సిఈ, ఎస్సీ, డి, ఏడి, ఏ అండ్ బిలో, ట్రీట్ యువర్ సబార్డినేట్స్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్. ఎవరు కూడా కింద స్థాయి అధికారులతో, ముఖ్యంగా ఓఎన్ఎం స్టాఫ్తోని లేదా జూనియర్ ఆఫీసర్లతోని మిస్బిహేవ్ చేయడం కానీ, రెక్లెస్ గా మాట్లాడడం కానీ, అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ మాట్లాడడం కానీ ఒప్పుకోదు. All of us are here, everybody is working hard, everybody is doing their job. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా we have to be tough, we have to be strong. కానీ నార్మల్గా ఒక స్టైల్గా, ఒక ఫ్యాషన్గా ఈ మనం సంస్థల్లో ఇది వస్తుంది, అది అస్సలు మంచిది కాదు. సో లెట్ us be very very clear, we are one team. సమస్య వచ్చినప్పుడు సీఎండి నుంచి కింద వరకు
అందరు ఫీల్డ్లో ఉండాలి, అందరు రోడ్డు మీద ఉండాలి. పని ఉన్నా లేకున్నా యాజ్ అ సపోర్ట్ ఆర్ యాజ్ అ కోఆర్డినేటర్ మీరు అందరూ ఫీల్డ్లో ఉండాల్సిన అవసరం. మనం ఫీల్డ్లో ఉంటేనే మనకు ఐడెంటిటీ ఉంటుంది, విజిబిలిటీ ఉంటుంది, పబ్లిక్ మనం చేసే పనిని కూడా గుర్తిస్తారు. సో having said this, I will one last thing. I will tell you one small example, then I will go to the topic. Last year I went to Tata Power in Delhi. Ikkada Tata Power Delhi లో కొద్దిగా భాగం టాటా పవర్లో ఉంది. అక్కడ చాలా మంది సీనియర్స్ని కలిసారు. సో వాళ్ళు ఫస్ట్ వెల్కమ్ చేసి అదే షాల్ ఇచ్చారు, బుకే ఇచ్చారు, ఫోటో దిగారు. దాని తర్వాత ఒక అతను అన్నారు, సార్ 20 years బ్యాక్ టాటా పవర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక డిస్కౌంట్ మంచిగా ఎలా నడిపించాలంటే ఎస్పీడీసీకి వచ్చి నేర్చుకున్నాం సార్ అని. అదే ఈ రోజు మీరు ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నారంటే మాకు కొద్దిగా సర్ప్రైజింగ్ ఉంది అన్నారు. అంటే మన సంస్థ దేశంలోనే ఒక ఎగ్జాంపుల్ సంస్థగా ఉండేది. ఐటీలో, రీఫార్మ్స్లో, టెక్నాలజీలో అన్నిటి. కానీ మనం ఇప్పుడు కొద్దిగా ఈ విషయంలో లాగింగ్ ఉంటాం. దాని ప్రభావం కూడా మీ అందరి మీద పడుతుంది. అవన్నీ చూసి చాలా వరకు టెక్నికల్ రిఫార్మ్స్ కూడా మనం కొన్ని తీసుకొచ్చాము, కొన్ని గ్రౌండ్ అయినాయి, కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని ఇంకా ప్రాసెసింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్ర యాప్కి ఇచ్చింది, దాంట్లో చాలా చేంజెస్ చేసింది, తప్పకుండా మీ అందరికీ ఉపయోగం వస్తుంది. అలానే ఫీడర్ అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది. ఫీడర్ ట్రిప్ అయిన వెంటనే మీ ఫోన్లో వస్తుందా? కొన్ని ఫీడర్లకు వస్తుంది, అన్ని ఫీడర్లకు రావట్లేదు. సిటీలో ఒక 3000 ఫీడర్లు ఉంటే ఒక 1000 ఫీడర్ల వరకు డైరెక్ట్ ఫీడర్ ట్రిప్ అయిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందా? ఎవరైనా చూస్తున్నారా? స్కాడా ఫీడర్స్ లేవా ఇక్కడ? లేవు సార్, స్కాడా లేదు. స్కాడా ఫీడర్స్ లేవా? లేవు సార్, లేవు. పెట్రోజోల్. సో అలా సిస్టమ్ తీసుకొస్తున్నాం. ట్రిప్ అయిన వెంటనే మీ ఫోన్లో వస్తుంది, మీరు అలర్ట్గా వెళ్ళవచ్చు. ఇప్పుడు అది లేకుంటే అక్కడే నిలబడి ట్రిప్ అవుతుందా లేదా మీరు కూడా కొద్దిగా సిస్టమేటిక్గా పనిచేస్తారు. దాంతోపాటు ప్రతి డిటిఆర్కి కూడా ఒక బోర్డింగ్ పెట్టాలని నిర్ణయం తీసుకుంటాం. హైదరాబాద్ సిటీలో అన్ని మీ సరూర్ నగర్, రాజీవ్ నగర్ అన్ని కలుపుకొని 1,00,000 పబ్లిక్ డిటిఆర్లు ఉన్నాయి. ప్రతి డిటిఆర్కి ఒక బోర్డింగ్ పెట్టబోతున్నాం. ఆ బోర్డింగ్ పెడితే ట్రాన్సిస్టర్ రీడింగ్స్ ఆన్లైన్, అవుటేజ్ ఆన్లైన్, వోల్టేజ్ ఆన్లైన్, టెంపరేచర్ ఆన్లైన్, ట్రాన్స్ఫార్మర్ హెల్త్ ఆన్లైన్. సో ఇలాగా మనం టెక్నాలజీ కూడా మీకోసం తీసుకొచ్చాం. ఇవన్నీ వచ్చేస్తే డైరెక్ట్లీ మొబైల్ ఫోన్లో మీకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చాక మీ మీద బడ్జెట్ చాలా తగ్గిపోతుంది. ట్రాన్సిస్టర్ రీడింగ్ ఇది సబ్డివిజన్ ఆర్గనైజేషన్, సర్కిల్ అండ్ జోన్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కింద నుంచి పై వరకు చేయాల్సిన అవసరం ఉంది. గతంలోనే మీలాగా వేరే సర్కిల్స్లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇలా చెప్పారు. సైబర్ సిటీ సంగారెడ్డిలో కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా ఇదే సమస్య చెప్పారు. సో అక్కడ చెప్పింది సమాధానం ఇక్కడ చెప్తాను. ఇప్పుడు వి విల్ స్టార్ట్ ద ప్రాసెస్. కొన్ని పోస్టులు కూడా పెంచాల్సి వస్తుంది, కొన్ని స్టోర్స్ కూడా రీఆర్గనైజ్ చేయాల్సి వస్తుంది, పై వరకు చేస్తాం. సో ప్రాసెస్ ఆల్రెడీ మొదలు పెట్టాం. ఈ సమ్మర్ వరకు అయితే వీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్, కొద్దిగా టైం పడుతుంది. బట్ మోస్ట్లీ బిఫోర్ నెక్స్ట్ సమ్మర్ ఆల్ ఆఫ్ అస్ విల్ బి గెట్. అదేవిధంగా మీ అందరికీ ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత చాలా వేకెన్సీలు కూడా బాగుంది. ఆ వేకెన్సీలు కూడా నోటిఫికేషన్కి మేము రెడీగా ఉన్నాం. నోటిఫికేషన్ చేసుకొని మోస్ట్లీ బిఫోర్ నెక్స్ట్ సమ్మర్ వీ విల్ ట్రై టు బ్రింగ్ ఇన్. జేఎల్ఎంలో భర్తీ చేస్తాం, సబ్ ఇంజనీర్లు కూడా భర్తీ చేస్తాం, ఏఈలను కూడా భర్తీ చేస్తాం. సార్ అలాగే
మెయిన్ మనకు పబ్లిక్ తోని ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఒక 10% పబ్లిక్ తోని మేము ఓఎన్ఎం స్టాఫ్ ఒక శత్రుత్వం లాగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మాకేముండదు, వాళ్ళకు కూడా ఉండదు. జస్ట్ ఎప్పుడైతే వాళ్ళు పేమెంట్ చేయనప్పుడు మేము డిస్కనెక్షన్ చేస్తాము, ఆ టైంలో వాళ్ళు మమ్మల్ని కొంచెం వేలా చూస్తారు. ఏ కన్సూమర్స్ అయితే మేము డిస్కనెక్ట్ చేస్తాం, వాళ్ళే సప్లై అయినప్పుడు కూడా మా మీద కంప్లైంట్ చేసేది కూడా వాళ్ళే సార్. ఎందుకంటే వాళ్ళు మేము ఏదో కాల్స్ కానీ మేము వాళ్ళ కరెక్ట్ కట్ చేసిన ఫీల్ లో ఉంటారు. ఆల్రెడీ మేము 2-3 సార్లు చెప్తాం సార్, మేము పేమెంట్ చేయలేదు, పేమెంట్ చేయకపోతే డిస్కనెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంత ముందులా లేదు సార్, డిస్కనెక్షన్ డేట్ తర్వాత మేము ఎప్పుడైనా డిస్కనెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవాలి. కొంచెం వివో ఫీలింగ్ తో మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. మా మీద ట్విట్టర్ కంప్లైంట్స్ కానివ్వండి, వేరే కంప్లైంట్స్, మా అఫీషియల్స్ చేసే కంప్లైంట్స్ కూడా మాక్సిమం చూడండి డిఫాల్టర్స్ ఉంటారు సార్. రెగ్యులర్ పేమెంట్ చేసే వాళ్ళు ఎవరు కూడా మా మీద కంప్లైంట్ చేయాలి సార్. అలాగే ఎప్పుడైతే బ్రేక్ డౌన్స్ కానీ, వర్షం వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మా ఫోన్లు అందరం యాక్టివ్ గా ఉంటాం సార్. అయితే ఒక చిన్న మిస్టేక్ కన్సూమర్కి ఏం జరుగుతుందంటే, మేము ఒక కన్సూమర్ తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే వేరే ఎక్కువ ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఒక 3-4 ఫోన్లు వచ్చినప్పుడు ఎంగేజ్ వస్తుంది. వాళ్ళే మనకి ఏమంటారంటే ఈ లైన్ మీద ఎప్పుడు ఫోన్ ఎత్తాడు అనే ప్రాబ్లం వస్తుంది. మాక్సిమం మేము కన్సూమర్ తో మాట్లాడుతుంటాం, ఫోన్ అని చెప్తా ఉంటాం. అదే టైంలో వితిన్ 5 minutes లోనే ఎక్కువ ఫోన్ కాల్స్ రావడం వల్ల కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది సార్. ఇది ఒక సమస్య సార్, మీరు దృష్టికి రావాలి. దానికి మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, మీ అభిప్రాయం కూడా తీసుకుంటాం. తర్వాత ఎక్కడైనా ఫీడర్ ట్రిప్ అయింది అనుకోండి, మీ సాస్ యాప్లోనే మీరు ఎంటర్ చేశారు, ఆటోమేటిక్గా వాళ్ళకి SMS పంపిస్తారు. చేసేస్తే వాళ్ళు ఫోన్ చూసుకుంటారు. అది కొద్దిగా వర్కౌట్ చేస్తున్నాము. ఒక పైలట్గా ఒక 2-3 చోట్ల స్టార్ట్ చేసి చూస్తాము. అది సక్సెస్ఫుల్ ఉంటే ముందస్తు మనమే వాళ్ళకి వర్షం వల్ల, గాలి వల్ల మీ ఇంట్లో కరెంట్ పోయింది, దయచేసి ఓపిక పడండి, ఇది నార్మల్ ట్రిప్ అయితే 5 నిమిషాల్లో వస్తుంది, లేదా బ్రేక్ డౌన్ ఉంటే హాఫ్ అన్ అవర్లో వస్తుంది, మనమే ముందు పంపించేస్తే మీకు వచ్చే ఫోన్లు చాలా వరకు తగ్గిపోతాయని ఇది వర్కౌట్ చేస్తున్నాం. వి విల్ సీ హౌ వి ఇంప్లిమెంట్. రైతు సహోదరులకు మరియు విద్యుత్ వినియోగదారులకు నమస్కారం. నేను పవర్ కోటేశ్వరరావు. అవును, నేను ఈ రోజు హ్యూమన్ రైట్ మరియు యాంటీ కరప్షన్ అసోసియేషన్ అంటే మానవ హక్కుల పరిరక్షణ మరియు అవినీతి నిర్మూలన కార్యవర్గం నుండి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా రైతు సహోదరులు ఎన్నో రకాల ఆవేదనలు పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మరియు నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఈ రైతుల యొక్క పడే వేదన, ఆవేదన ఎక్కువ శాతం నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియాలో ఉండడం బాధాకరం. ఏ ఒక్క రైతు కూడా ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఉండి డీడీ కట్టినా కూడా పైసలు ఇస్తేనే కనెక్షన్ ఇవ్వడం బాధాకరం. లైన్ మెన్కి అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ మీద 25 kV మీద 3 కనెక్షన్లు ఉన్నాయనుకోండి, 4వ కనెక్షన్ ఇవ్వాలంటే లైన్ మెన్కి 1500, అంటే లైన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి, మళ్ళీ ఏఈకి, ఏడీకి, డిఈకి వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇలా చేయడం తప్పు, నేరం. ఇలా ఎవరైనా మిమ్మల్ని పైసలు అడిగితే మా ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకొస్తే మేము కఠినమైన పక్కా చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. రైతు గురించి, రైతు బాగోగు గురించి మా సంస్థ మానవ హక్కుల పరిరక్షణ మరియు అవినీతి నిర్మూలన గురించి పనిచేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇది ఎక్కువ శాతం ఎన్పిడిసిఎల్ లో ఉన్నటువంటి సిఎండి గారికి నమస్కరిస్తున్నా. సిఎండి చాలా మంచి దృక్పథంతో, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిఎండి మంచి దృక్పథంతో పనిచేస్తున్నారు. అయినా కూడా ఈ కింద ఉన్నటువంటి స్టాప్ లో చలనం రాకపోవడం బాధాకరం. ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, దాని మీద 25 kV మీద 3 కనెక్షన్ ఉన్నప్పుడు 4వ కనెక్షన్ ఇవ్వడానికి పైసలు అడగడానికి ఎంత బాధాకరం. లేదా ఈ ట్రాన్స్ఫార్మర్ వాళ్ళది, మాకు సంబంధం లేదని సుతిమెత్తగా తప్పించుకొని రైతులు ఇబ్బందులు పాలు చేస్తున్న ఈ యొక్క విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ హెచ్చరిస్తున్నాం. రైతు సహోదరులకు మరియు విద్యుత్ వినియోగదారులకు నమస్కారం. పవర్ కోటేశ్వరరావు. అవును, నేను ఈ రోజు హ్యూమన్ రైట్ మరియు యాంటీ కరప్షన్ అసోసియేషన్ అంటే మానవ హక్కుల పరిరక్షణ మరియు అవినీతి నిర్మూలన కార్యవర్గం నుండి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా రైతు సహోదరులు ఎన్నో రకాల ఆవేదనలు పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇది చాలా బాధాకరం.
తెలంగాణలో ఉన్నటువంటి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మరియు నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈ రైతుల యొక్క పడే వేదన ఆవేదన ఎక్కువ శాతం నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియాలో ఉండడం బాధాకరం. ఏ ఒక్క రైతు కూడా ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఉండి డీడీ కట్టినా కూడా పైసలు ఇస్తేనే కనెక్షన్ ఇవ్వడం బాధాకరం. లైన్ మెన్కి అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ మీద 25 kV మీద 3 కనెక్షన్లు ఉన్నాయనుకోండి, 4వ కనెక్షన్ ఇవ్వాలంటే లైన్ మెన్కి 1500, అంటే లైన్ మెన్ లైన్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి, మళ్ళీ ఏఈకి ఏడీకి డిఈకి వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇలా చేయడం తప్పు, నేరం. ఇలా ఎవరైనా మిమ్మల్ని పైసలు అడిగితే మా ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకొస్తే మేము కఠినమైన పక్కా చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. రైతు గురించి, రైతు భాగం గురించి మా సంస్థ అంటే మానవ హక్కుల పరిరక్షణ మరియు అవినీతి నిర్మూలన గురించి పనిచేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇది ఎక్కువ శాతం ఎన్పిడిసిఎల్ లో ఉన్నటువంటి సిఎండి గారికి నమస్కరిస్తున్నా. సిఎండి చాలా మంచి దృక్పథంతో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిఎండి మంచి దృక్పథంతో పనిచేస్తున్నారు. అయినా కూడా ఈ కింద ఉన్నటువంటి స్టాప్ లో చలనం రాకపోవడం బాధాకరం. ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, దాని మీద 25 kV మీద 3 కనెక్షన్ ఉన్నప్పుడు 4వ కనెక్షన్ ఇవ్వడానికి పైసలు అడగడానికి ఎంత బాధాకరం. లేదా ఈ ట్రాన్స్ఫార్మర్ వాళ్ళది, మాకు సంబంధం లేదని శుతిమెత్తగా తప్పించుకొని రైతులు ఇబ్బందులు పాలు చేస్తున్న ఈ యొక్క విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ హెచ్చరిస్తున్నాం. అన్ని లెవెల్ వోల్టేజ్ లెవెల్ 33 kV నుంచి పీటీఆర్స్ నుంచి 11 kV టీటీఆర్స్ అన్ని ఆల్ లెవెల్ మొత్తం మంచిగా సిద్ధం చేసుకున్నాము. మరి ఈ వచ్చే సమ్మర్ని కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేసేటట్టే కాకుండా ఇంకా వచ్చే సంవత్సరం కూడా మనం ఈజీగా కంఫర్టబుల్గా ఉండే విధంగా సార్ మనకు నెట్వర్క్ని సిద్ధం చేయడానికి చాలా మనకు బడ్జెట్ ఇచ్చేసి చేశారు. కాబట్టి సార్కి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ పొద్దున్న 4 గంటలకు 5 గంటల వరకు మనతో పాటు ఉండేసి ఇది మనం అసలు కనెక్టివిటీని ఇంత ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఒక సిఎండి గారు ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం, కాబట్టి మనకు ఇంత మంచి సిఎండి గారు దొరకడం, మన ఇంకా సిఎండి ఉన్నారు. కాబట్టి ఈ 2 months మీ క్రూషియల్ పీరియడ్ని మనం ఎవరికి ఒక ఇంటరప్షన్, 1 నిమిషం పాటు కూడా ఇంటరప్షన్ లేకుండా మనం అంతా వర్క్ చేసి మన సిఎండి గారి మన మీద ఉంచిన నమ్మకాన్ని, అలాగే మన గవర్నమెంట్ నిర్దేశాన్ని మనం జాగ్రత్తగా వర్క్ చేసి వారి నమ్మకాన్ని నిలబెట్టేటట్టు వర్క్ చేద్దామని మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.